హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికి చెప్పొద్దు అంటే మీరే ఊరుకోరని నాకు తెలుసు. అందరికీ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతలోపు మనం ఈరోజు కొర్రలతో చేద్దాము. కొర్రలు, మినపప్పు, ఇడ్లీ రవ్వ 3 నానేసుకుందాము. ఒక 8 అవర్స్, 8 నుంచి 10 గంటల వరకు 8 to 10 అవర్స్ నానేసుకుందాం. తర్వాత ఇలా మిక్సీ చేసేసుకుందాము. మినపప్పు, కొర్రలు కొర్రలు మిక్సీకి చేసేసుకొని ఇడ్లీ రవ్వను మాత్రం ఓన్లీ కడిగి పెట్టేసుకుంటే సరిపోతుందండి. 3 ఒకటేసారి చేసిన నేను నానబెట్టి. అలాగే ఇది కూడా ఇడ్లీ రవ్వను పక్కకు పెట్టేసిన. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసేసుకొని దాంట్లో ఏం చేసినామంటే కొర్రలు, మినపప్పును ఒకే దగ్గర కలిపి పెట్టేసినాము. ఇంకో ఆ 2 కలిపిన తర్వాత హాఫ్ తీసేసుకొని పక్క దాంట్లో వేరే పాత్రలో హాఫ్ మినపప్పు, కొర్రల పిండి, మిగతా ఇడ్లీ రవ్వ కలిపేసుకొని స్టోరేజ్ చేసుకున్నాము. ఇవి కొలతలు ఎట్లుంటాయంటే, 1 మినపప్పు తీసుకుంటే 2 కొర్రలు కావాలి. 2 గ్లాసుల కొర్రలు అంటే 2 గ్లాసుల కొర్రలు 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నప్పుడు 4 గ్లాసుల కొర్రలు, 3 గ్లాసుల ఇడ్లీ పిండి నానబెట్టేసుకున్నాను నేను. అంటే ఒకటే గ్లాస్, అదే గ్లాస్ కొలత. చూడండి, ఈ విధంగా మిగతా సగం తీసేసుకొని పప్పు, కొర్రలు కలిసిన పిండి ఈ 3 గ్లాసులు. ఎందుకంటే మనం కామన్గా కూడా ఇడ్లీకి 1కి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ నానేస్తాము. ఇప్పుడు అదే విధంగా అయింది. మనకు హాఫ్ తీసేసుకున్నాను కనుక సగం అయినట్టే దాంట్లో. చూడండి, ఈ విధంగా ఎంత బాగా అన్నీ బాగా కలిపి పెట్టేసుకొని రాత్రి కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, మనం బయట పెట్టేసుకున్నా సరే, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అండి, నేను ఈ విధంగా స్టీల్ డబ్బాల్లో పెట్టేశాను. అంటే ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవడానికి అవైలబుల్గా ఉంటుందని. చూడండి, ఈ విధంగా ఎంత బాగా ఓకే. ఈ అంటే కొర్రలు, మినపప్పు, ఇడ్లీ రవ్వతోనే 4 ఐటమ్స్ చేయొచ్చు. చూద్దాము. ఈ విధంగా బాగా కలిపేసి అలాగే పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి మార్నింగ్ ఎలా ఉందో చూద్దాం. ఒక్కసారి చూడండి, ఎంత బాగా పులిసింది. డబ్బా కదా, మీకు తెలియట్లేదు. మంచిగా మనకి ఇప్పుడు వంట చేస్తుంటే తెలిసిపోతుంది. దోశ వేసినా, పొంగనాలు వేసినా చాలా బాగా తెలిసిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగిందో. నేను బయటనే పెట్టేసిన అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. తర్వాత అంతవరకు మనం పొంగనాలను ఏ విధంగా తయారు చేసుకుందాం చూద్దాము. దానికి కావాల్సినవి ఉల్లిగడ్డ చాప్ చేసి పెట్టేసుకుందాము. అంతలోపు ఇట్లా బాండిని తీసుకొని ఆ తిరగవాత వేసేసి ఈ చాప్ చేసిన ఉల్లిగడ్డ దాంట్లో వేద్దాము. కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కొంచెం కచ్చపెచ్చ వేగిన తర్వాత, రెడ్గా ఉంది కారం అనుకునేరు. నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే పండుమిర్చి వేస్ట్ కాకుండా పప్పులో వేసుకుంటే ఎర్రగంటారు, టేస్ట్ బాగుండదు అంటారు. ఇటువంటి దాంట్లో పండుమిర్చిని మిక్సీ చేసుకొని వీటి దాంట్లో వాడేస్తాను, చాలా బాగుంటుంది. ఉప్పు కూడా యాడ్ చేద్దాం. అంతలోపు సోడా అవసరం లేదండి, దీనికి ఉప్పు యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, బాగా కలిపేసుకొని మనం అంతలోపు ఆ పొంగనాల పిండి కూడా, అంటే ఇంతకుముందు ఉల్లిగడ్డ చేసాం కదా, దానికి కొర్రలు, మినపప్పు ఉన్న పిండి మాత్రమే యాడ్ చేశాను. చాలా బాగా వస్తుంది ఆ విధంగా అయితే. అంతలోపు మనం ఇట్లా ఇడ్లీ పాత్ర కూడా తీసుకొని ఆయిల్ పెట్టేసి ఇడ్లీలు పోసేసుకొని పెట్టేసుకుందాము. చూడండి, ఆయిల్ రుద్దేసి పెట్టేసిన. అంతలోపు మనం పొంగనాలు కూడా ఒకటే దాని మీద 4 వంటలు అనేవరకు మీద అసలు ఆగలేదండి. అంటే టైము తొందరగా ఇలా వెళ్ళిపోయింది. పొంగనాల పెన్నం కూడా వేడైన తర్వాత అలా నూనె పోసేసుకొని మీద ఈ విధంగా పోసేసుకొని తర్వాత కూడా మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక మూత పెట్టేసుకుందాం. దాన్ని మూత పెడితేనే బాగుంటుందండి పొంగనాలు కంటే. ఒకసారి మాత్రమే పెట్టాలి. అంతలోపు మనం ఇక్కడ పక్కన దోశ కూడా, పెన్నానికి మళ్ళీ ఆయిల్ రుద్దుతున్నారు అనుకున్నారు పేపర్ దోశకు. ఇది ఒకసారి వాష్ చేసినందుకు రుద్దాల్సి వచ్చింది. అది కూడా లైట్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. మనం అది పెన్నం, దోశ పెన్నం కాలే వరకు ఇక చూడండి, ఇది పొంగనాలు అయిపోయినాయి, ఒక సైడ్ కాలేసినాయి. అంతలోపు ఇగో ఇడ్లీ నీళ్ళు మరిగినాయి. ఇడ్లీ కూడా పెట్టేసుకొని అవి చేసిన తర్వాత ఇగో పక్కన దోశ కూడా ఒక్కసారి 1.5 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే దీంతో, అంటే రెగ్యులర్గా ఇంట్లో కొలతలు చేస్తుంటారు కదండి, పల్చగా వేసుకుంటేనే బాగుంటుంది. అలా ఆ విధంగా వేసుకొని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా 2 సైడ్లుగా తిప్పేసి కాల్ చేస్తే దోశ రెడీ అవుతుంది. అంతలోపు ఆ దోశ అయ్యే వరకు మన పొంగనాలు కూడా రెడీ అయినాయి. చూడండి, సూపర్. ఇప్పుడు ఆయిల్ రుద్దుతున్నా అనుకున్నారు, ఉతప్పకు ఆయిల్ రుద్దుతున్నాను నేను. సేమ్ పొంగనాల చేసిందే,
ఊతప్పకు కూడా అదే విధంగా అదే మెటీరియల్ మళ్ళీ వేరే అనుకునేరు. కొందరు ఈ విధంగా ఇష్టపడతారు, కొందరు ఆ విధంగా ఇష్టపడతారు. చూడండి పొంగనాలది బాగా కొంచెం మందంగా పోసుకోండి, తర్వాత ఆయిల్ యాడ్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే చేయండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ కావాలి. చూడండి ఒకే కొర్రల పిండితోటే, కొర్రల దానితోటే ఇన్ని వంటలు, 4 రకాల వంటలు. చూడండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఊతప్ప కూడా అయింది చూడండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. చూడండి ఊతప్ప సూపర్. ఫైనల్గా ఒక్క కొర్రలతో 4 వంటలు రెడీ.